హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు ఇన్నుకూరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగెంట్, ఎపిసోడ్ 73. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేయడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్తే, సెక్యూరిటీ వెహికల్స్తో హోటల్ నుండి ఇంటికి బయలుదేరారు అనిరుద్, వేద. వీళ్ళ రాక కోసమే ఎదురు చూస్తూ అనిరుద్ ఇంటి దగ్గర కాస్త దూరంలో కారులో వెయిట్ చేస్తున్నారు రుద్ర సెక్యూరిటీ గార్డ్స్. తన ఒడిలో చిన్న పిల్లలా ముడుచుకుని పడుకున్న వేద తల నిమురుతూ తనని అపురూపంగా చూస్తున్నాడు అనిరుద్. నువ్వు ఇంటికి వెళ్లేలోపు నీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి వేద. అవన్నీ తెలిసి నువ్వు షాక్ అవుతావని తెలుసు, బట్ అర్థం చేసుకుంటావని నాకు నమ్మకం ఉంది. ఏం చేసినా నీ ప్రేమ కోసమే చేశాను. ఈరోజు రిషి ఎంగేజ్మెంట్. అది అయిపోయాక అక్కడే మీ రెండు ఫ్యామిలీస్కి నా ఫేక్ మ్యారేజ్ డ్రామా గురించి, అదంతా ఎందుకు చేయాల్సి వచ్చిందని ఒక క్లారిటీ ఇస్తాను. మన మ్యారేజ్కి లైన్ క్లియర్ అయిపోతుంది. మీ అన్నయ్య ఒప్పుకుంటాడని హోప్ ఉంది. ఒప్పుకోకపోయినా ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు యాక్సెప్ట్ చేసావు కాబట్టి మీ అన్నయ్యను ఒప్పించడం అంత కష్టమేం కాదు అని వేద అమాయకమైన వదనాన్ని చూస్తూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు అనిరుద్. గంట తర్వాత వేదకి మేలుకు వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి తన కళ్ళెదురుగా అనిరుద్ మొహం కనిపించింది. వేద కళ్ళు నలుముకొని మళ్ళీ చూసింది. గుడ్ మార్నింగ్ అన్నాడు అనిరుద్ చిరునవ్వుతూ. తను కారులో అనిరుద్ ఓడిలో తలపెట్టి పడుకుని ఉన్నట్లు చూసుకున్న వేద దిగ్గున లేచి కూర్చొని, కారులోకి ఎప్పుడొచ్చా నేను? ఎక్కడికి వెళ్తున్నాం మనం అని అడిగింది అయోమయంగా. నేనే నిన్ను కిడ్నాప్ చేశాను అనిరుద్ ఆట పట్టిస్తూ అంటుంటే గురుగా చూసింది వేద. హే కూల్, ఇంటికి వెళ్తున్నాం. నీ నిద్ర డిస్టర్బ్ అవుతుందని నిన్ను సైలెంట్గా తీసుకొచ్చాను అనిరుద్ అనేసరికి వేద పెదవులపై చిన్న చిరునవ్వు అలా వచ్చి ఇలా మాయమైంది. ఆ చిరునవ్వు అనిరుద్ దృష్టి నుండి దాటిపోలేదు. మరో 10 మినిట్స్లో ఇంటికి రీచ్ అయ్యారు. అప్పటికింకా తెల్లారలేదు. మసక చీకటిగానే ఉంది. కార్ గేటు ముందు ఆగగానే ఆపోజిట్లో రయ్యిన 2 కార్లు దూసుకొచ్చి బ్లాక్ డ్రెస్ కోడ్లో ఉన్న 8 కార్లో నుండి దిగి ఎదురుగా నిలబడ్డారు. అనిరుద్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. నిన్నటి రౌడీలు మళ్ళీ వచ్చారని అనుకున్న అనిరుద్ వెంటనే అలర్ట్ అయ్యి డ్రైవర్ నుండి గన్ తీసుకుని, వేద భయపడకు, ఏం కాదు, నేను చూసుకుంటాను, కార్లోనే ఉండు అని తనకి ధైర్యం చెప్తూ సెక్యూరిటీని అలర్ట్ చేస్తూ కార్ దిగబోయాడు. అనిరుద్, వద్దు, వాళ్ళు మా సెక్యూరిటీని అన్నీ పంపించుంటాడు అంది వేద కార్ లైట్ వెలుగులో తమ గార్డ్స్ని చూస్తూ. ఏమంటున్నావు వేద? వాళ్ళు మీ సెక్యూరిటీనా అని వాళ్ళ వైపు పరికించి చూశాడు అనిరుద్. నేను మనల్ని కాపాడడానికి వచ్చింది కూడా వీలై ఉండొచ్చు. ఇదే డ్రెస్లో ఉన్నారు. సో రుద్రని ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడ కూడా సెక్యూరిటీ అరేంజ్ చేశాడన్నమాట. అమితంగా ఆశ్చర్యపోయాడు అనిరుద్. నీకు థ్రెట్ ఉందని ప్రతి క్షణం నేను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటున్నాడు. అలాంటి బ్రదర్ ఉన్నందుకు యు ఆర్ రియల్లీ లక్కీ వేద. అవును, ఈ లవ్స్ మీ సో మచ్ కళ్ళ నీళ్ళతో ఎమోషనల్గా అంది వేద. వేద మేడం, రుద్రన్ సింగ్ మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పారు, రండి వెళ్దాం అని తన బాడీగార్డ్ మాటలు వినిపించడంతో వేద అనిరుద్ వైపు తిరిగి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తాను. నువ్వే నన్ను న్యూయార్క్ నుండి తీసుకొచ్చావని అన్నయ్యకి తెలిస్తే నిన్ను వదిలిపెట్టాడు. అసలే నిన్న నాపై అటాక్ జరిగింది. ఇప్పుడు చాలా కోపంగా ఉంటాడు మన ఇద్దరి మీద, అక్కడి నుండి వచ్చి ప్రమాదంలో పడినందుకు అంది. అదంతా నేను చూసుకుంటాను వేద, డోంట్ వరీ, నేను వస్తాను నీతో. వద్దని చెప్పాను కదా, నేను వెళ్తాను. సెక్యూరిటీ ఉంది కదా, నాకేం కాదు. నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం రావడం నాకు ఇష్టం లేదు, ప్లీజ్. వేద, అది కాదు, నేను నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నేను ఎక్కడికి వెళ్ళనిక, ఇంట్లోనే ఉంటాను. ఫోన్ చెయ్యి, లేదంటే ఇంటికి రా. అన్నీ నీకు తెలుసు కదా, అండ్ నీకు వచ్చే రైట్ కూడా ఉంది. అది నీ మేనమామిల్లు. వేద మాటలకు హ్యాపీగా చూస్తూ తనని గట్టిగా హత్తుకున్నాడు అనిరుద్. ఐ లవ్ యూ వేద, నువ్వు లేకుండా నేనుండలేను అని అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు. వేద అతని కళ్ళలోకి కొన్ని క్షణాలు చూసి, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి కారు దిగి వెళ్ళిపోతుంటే అనిరుద్ ప్రేమ నిండిన కళ్ళతో అలాగే చూస్తుండిపోయాడు. అప్పటికి అనిరుద్ సెక్యూరిటీ రుద్ర సెక్యూరిటీకి ఎదురుగా నిలబడి అనిరుద్ ఇన్స్ట్రక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. సెక్యూరిటీ స్టెప్ బ్యాక్ అనిరుద్ ఆర్డర్ విని వెనక్కి తగ్గి వేద వెళ్ళడానికి దారిచ్చారు అతని సెక్యూరిటీ. వేద కారులో కూర్చోగాని కార్లు రయ్యిన దూసుకెళ్ళాయి.
అనిరుద్ను కారు విండో నుండి చూస్తూ వెళ్ళిపోయింది వేద. అనిరుద్ దీర్ఘంగా నిట్టూరుస్తూ ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్ళాడు. కాలింగ్ బెల్ సౌండ్ విని నిద్ర లేచి పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తీసింది భవాని. కళ్ళెదురుగా కొడుకుని చూసి నిశ్చింతగా బ్రీత్ తీసుకుంది. నైట్ ఇంటికి రాలేదే నాన్న, నేనెంత భయపడ్డాను, నా కోడలేది అని అడిగింది చుట్టూ చూస్తూ. ఇంటికి వెళ్ళిపోయింది మా. ఇంటికి వెళ్ళిందా? సడన్గా ఎందుకు వెళ్ళింది? అసలేమైంది? కంగారు పడిపోయింది భవాని. మా కూల్. నైట్ కార్ ట్రబుల్ ఇచ్చేసరికి హోటల్లో స్టే చేశాం. వేద ఈరోజు వస్తానని రుద్రకు చెప్పింది కదా, తను మనుషుల్ని పంపించాడు వేదం తీసుకెళ్ళడానికి. జస్ట్ ఇప్పుడే వెళ్ళింది. అలాగా? నీ గురించి తెలిసిందా? లేదుమా, చెప్పాల్సిన టైం వచ్చింది. వేద కూడా చాలా చెప్పాలి. నిన్ను వెంటనే హైదరాబాద్ వెళ్ళాలి. భవాని కలవరంగా చూస్తుంటే, డోంట్ వరీ మా, వేదన లవ్ని యాక్సెప్ట్ చేసింది. రుద్రని ఒప్పించడం అంత కష్టం కాదిప్పుడు. అనిరుద్ మాటలు విని సంతోషంతో పొంగిపోయింది భవాని. వేద ఒప్పుకుందా? నిజమా నాన్న? ఆమా, నువ్వు కోరుకున్నట్టు త్వరలోనే మన 2 ఫ్యామిలీలు దగ్గరవుతాయి హ్యాపీగా అన్నాడు అనిరుద్. భవాని ఆనందానికి అవధుల్లేం. ఆనంద బాష్పాలతో కొడుకుని హత్తుకుంది. తనని తిరిగి హత్తుకుని వదిలి రెడీ అవ్వడానికి తన రూంలోకి వెళ్ళాడు. అరగంట కారు ప్రయాణం తర్వాత ప్రైవేట్ జెట్లో హైదరాబాద్కి స్టార్ట్ అయ్యారు వేద అండ్ తన సెక్యూరిటీ. వేద వస్తుందని ఇల్లంతా పండగలా ముస్తాబు చేసి తనకి ఇష్టమైన వంటలు చేస్తూ బిజీగా ఉన్న మహిని మురిపంగా చూస్తూ వేద కోసం హాల్లో ఎదురు చూస్తున్నాడు రుద్ర. కాసేపటికి కాలింగ్ బెల్ మోగింది. రుద్ర వెంటనే వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. కిచెన్లో ఉన్న మహి పరిగెత్తుకుంటూ వచ్చింది, ఎగ్జైట్మెంట్తో కూడిన సంతోషంతో. ఎదురుగా వేద. రుద్రను చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని గట్టిగా హగ్ చేసుకుంది. ఐఎమ్ సారీ అన్నయ్య, మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోయాను. చచ్చినా బ్రతికినా మీతోనే ఉంటానని వచ్చేశాను. కానీ మిమ్మల్ని చూడకుండానే చనిపోతానేమో అని చాలా భయం వేసింది నిన్న. కానీ నువ్వు నాకేమీ కానివ్వలేదు. నీ మాట వినకుండా నేను అక్కడి నుండి వచ్చేసినా కూడా నువ్వు నన్ను కేర్ చేయడం ఆపలేదు. ఐఎమ్ రియలీ సారీ అన్నయ్య. ఇంకెప్పుడు నీకు ఎగెనిస్ట్గా ఏది చేయను అని ఏడుస్తూ ఉంది వేద. రుద్రతో పాటు మహి కళ్ళు చెమ్మగిల్లాయి. రుద్ర వేద కన్నీళ్లు తుడిచి, ఇప్పుడు అర్థమైంది కదా నువ్వు బయట తిరగడం ఎంత ప్రమాదమో. ఇక నుండి నువ్వు ఇక్కడే ఉంటున్నావు. నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళకు, ఓకేనా అన్నాడు ఆమె తల నిమురుతూ. ఓకే అన్నయ్య అని చిన్నగా తలాడించిన వేద వెనకాల తన వైపే చూస్తున్న మహిని చూస్తూ తన దగ్గరికి కదిలింది. మహి ఎమోషనల్గా నవ్వుతూ వేదను హక్ చేసుకుంది. పరిచయం లేకపోయినా అమ్మలోని ఆప్యాయత కనిపించింది మహి పలకరింపులు. మహి తనని వదిలి చేతులు పట్టుకుని, నిన్ను కలవాలని ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు, దియాలాగే అంది నవ్వుతూ. వేద నవ్వి, నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు దినా. నేను మీట్ అవ్వాలని నేను చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేశాను. ఫైనల్లీ ఈరోజు పాసిబుల్ అయింది. యూఆర్ సో స్వీట్, మా మమ్మీలానే. వేద మాటలకు మహి మనసు భావోద్వేగానికి లోనైంది. చిన్నగా నవ్వి, రా లోపలికి, చాలా అలసిపోయినట్లు కనిపిస్తున్నావు, త్వరగా ఫ్రెష్ అవ్వు, నీకు ఇష్టమైన వెరైటీస్ చేశాను అంది మహి. థ్యాంక్ యూ వదినా అని హ్యాపీగా అంటూ సరస్వతితో పాటు వస్తున్న దియాని చూడగానే, దియా మై ఏంజిల్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని ఎత్తుకున్న వేద, ఐ మిస్ యూ సో మచ్ అంటూ దియా మోహన్ నిండా ముద్దుల వర్షం కురిపించింది. దియా వేదని ఎప్పుడు 6 నెలల ముందు చూసింది. అంతకుముందు కూడా వేద వేరే కంట్రీలో ఉండడంతో తను అంతగా గుర్తులేదు దియాకి. తనని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ వేద మొహంలోకి చూస్తుంటే మహి దియా తల నిమురుతూ, మీ వేద పిన్ని బంగారం ఈరోజు న్యూయార్క్ నుండి వచ్చింది అని చెప్పింది. పిన్ని మెరిసే కళ్ళతో దియా ముద్దుగా పలుకుతుంటే వేద ఆశ్చర్యంగా చూసింది. తను ఇండియా నుండి వెళ్ళేటప్పటికి దియా షాక్తో మాట్లాడడం మర్చిపోయింది. తను మళ్ళీ మాట్లాడుతుంటే ఎంతో హ్యాపీగా ఉంది వేదకి. తన బుగ్గన ముద్దు పెట్టి హగ్ చేసుకున్న వేద సరస్వతి వైపు చూసింది. బాగున్నావా అమ్మ? వేద తల మీద ఆప్యాయంగా నిమురుతూ అడిగింది సరస్వతి. ఇన్ని రోజులు బాలేను, అందరికీ దూరంగా ఉన్నా కదా, ఇప్పుడు చాలా బాగున్నాను అంది హాయిగా బ్రీత్ తీసుకుంటూ. గలగల మాట్లాడుతున్న వేదన చూస్తూ రిలీఫ్గా బ్రీత్ తీసుకున్నాడు రుద్ర. చెల్లి తన చెంత చేరడంతో అతనికి ఒక పెద్ద టెన్షన్ తొలగిపోయి మనసుకి నిశ్చింతగా అనిపించింది. వేద, ఈరోజు రిషి ఎంగేజ్మెంట్ ఉంది, నువ్వు వస్తావా? ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటావా అడిగాడు రుద్ర.
వస్తానన్నయ్య. ఇన్ని మంత్స్గా అలోన్గా ఉండి పిచ్చెక్కిపోయింది. ఇలా ఫంక్షన్లకు పార్టీలకు వెళ్ళే ఛాన్స్ వస్తే నేనెందుకు వదులుకుంటాను? సో ఫైనల్లీ రిషి కూడా మ్యారేజ్ చేసుకుంటున్నానమాట. లవ్ ఆర్ అరేంజ్డ్ అని అడిగింది కుతూహలంగా. లవ్ మ్యారేజ్ వేదా, నా బెస్ట్ ఫ్రెండ్ ప్రీతి అని హ్యాపీగా బదిలిచ్చింది మహి. నిజమా వదినా? సూపర్. సో బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు రిలేటివ్స్ అవుతున్నారన్నమాట. నైస్, పదండి త్వరగా వెళ్దాం అని తొందర పెట్టింది వేద. పార్టీ ఈవినింగ్, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, తినేసి రెడీ అయ్యి వెళ్దాం. అలాగే వదినా అని దియాను మహికి ఇచ్చి తన రూమ్లోకి వెళ్ళింది వేద. తను లేకపోయినా ఉన్నట్టు రూమ్ చాలా అరేంజ్డ్గా క్లీన్గా ఉంది. డ్రెస్ తీసుకుని బాగా చేయడానికి వెళ్ళింది. అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. వేద, నీకోసం అన్నీ తీసుకున్నారు ఎంగేజ్మెంట్ పార్టీకి అంటూ తనకి షాపింగ్ కవర్స్ అందించింది మహి. 3 డిజైనర్ శారీస్, ఒక లెహంగా చోలి. అవన్నీ చూసిన వేద కళ్ళు మెరిశాయి. వావ్ వదినా, చాలా బాగున్నాయి అంది. ఇందులో నీకు నచ్చింది వేసుకుని రెడీ అవ్వు అంది మహి చిరునవ్వుతూ. అలాగే వదినా అంటూ అవి తీసుకుని వేద తన రూమ్లోకి వెళ్ళగా దియాను ముద్దుగా రెడీ చేసి సరస్వతికి ఇచ్చి తను రెడీ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళింది మహి. తను రెడీ అవుతుండగా రూమ్లోకి వచ్చాడు రుద్ర. రుద్ర, త్వరగా రెడీ అవ్వు, ప్రీతి కాల్స్ మీద కాల్స్ చేస్తుంది అని హడావుడిగా రెడీ అవుతున్న మహిని వెనక నుండి హక్ చేసుకుని బొగ్గుపై ముద్దు పెట్టాడు రుద్ర. మహి బ్లష్ అవుతూ చూసి, మీ సరసాలు ఆపి ముందు రెడీ అవ్వండి, త్వరగా వెళ్దాం అని అతని వైపు తిరిగి షర్ట్ బటన్స్ విప్పుతూ ఉంది. రుద్ర ఆమె మొహంలోకి కొంటెగా చూస్తున్నాడు. షర్ట్ విప్పేసి అతని సూట్ చేతికి ఇచ్చి, త్వరగా రెడీ అయ్యండి, కింద వెయిట్ చేస్తాను, ఇక్కడే ఉంటే మీ మాయలో పడేలా ఉన్నాను అని మహి బయటికి పరిగెడుతూ ఉంటే నవ్వుకుంటూ డ్రెస్ వేసుకున్న రుద్ర ఫాస్ట్గా రెడీ అయ్యి కిందకొచ్చాడు. కాసేపటికి రెడీ అయ్యి వచ్చింది వేద. లైట్ పింక్ కలర్ డిజైనర్ లెహంగా చోలీలు అందంగా ఉంది. మహి తనని మురిపంగా చూస్తూ, ముద్దుగా ఉన్నాం బదులుగా నవ్వి వాళ్ళతో పాటు హ్యాపీగా ఎంగేజ్మెంట్కి కదిలింది వేద. మరోవైపు అనిరుద్ హైదరాబాద్ చేరుకొని ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి స్టార్ట్ అయ్యాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? రిషి ప్రీతిల ఎంగేజ్మెంట్ ఎలా జరగబోతుంది? ఆ ఎంగేజ్మెంట్లో ఎలాంటి ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి? అనిరుద్ వేదకి నిజం చెప్పేస్తాడా, లేదా వేద అతన్ని అపార్థం చేసుకుంటుందా? అనిరుద్ గురించి రుద్రకి తెలియనుందా? ఈ ఎంగేజ్మెంట్ వారి జీవితాలను ఏ మలుపు తిప్పబోతుంది? శత్రువులను రుద్ర ఎలా పట్టుకోబోతున్నాడు? అద్భుతమైన కథనంతో, మీ ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.